ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పూజ్యశ్రీ ఎల్లయ్య గురువు గారి యొక్క ప్రథమ ఆరాధన కార్యక్రమంలో మనమందరము ఇక్కడ సమకూరినందుకు, అటువంటి ఆత్మానంద స్వరూపమైనటువంటి వారి యొక్క ఆరాధనలో ఆ సాంప్రదాయములో ఉన్నటువంటి అందరము ఇక్కడ చేరాము. ఇప్పుడు అధ్యక్షుల వారిగా ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు, దీక్షానామము నిత్యానంద రాజయోగి గారైన దీక్షానామము కృష్ణమూర్తి గారికి సభాధ్యక్షులుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని త్యాగరాజస్వామి ఒక కీర్తన పాడారు. అంటే ఆయనకు ఆ కీర్తన పాడే సమయం మొత్తము ఒక మంచి యువకుడు, ఒక 24 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నవాడు. వారు పాడిన ఆ కీర్తన ఎందరో పెద్దలు సభ మీద, అంతటి మహనీయుడు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు. అందరము కూడా అందరికీ వందనము, మనము కూడా అంతేను అనే భావనతో ఆ పదం వాడుతూ ఉంటాం వేదిక మీద. కానీ ఆ రోజు వారిని ఆహ్వానించిన రోజు బాగా ప్రముఖులు, విద్యలో 60-70 సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారు. అందుకనే అది గొప్ప సంగీత కచేరీ. కేవలం యువకుడిగా బాగా పాడుతున్నాడని ఒకే ఒక్క పాటకి ఛాన్స్ ఇస్తారు ఆయనకు. ఒక్క పాట వరకే పరిమితం. ఆ ఒక్క పాట పాడినందుకు యావత్ భారతదేశము అన్ని భాషల్లో రికార్డ్ చేసింది, ఇప్పటికీ దానిని వాడుతూనే ఉన్నది. కారణమేమి? అందులో ఉన్న ప్రత్యేకమైనటువంటి శబ్ద జ్ఞానము నిత్య నూతనమై నశించనిదై ఎప్పుడూ కూడా దానిని అందరూ తెలుసుకోవలసి ఉంటుంది, సాధన చేయవలసి ఉంటుంది అనే భావ సారూప్యాన్ని పల్లవి అనుపల్లవితోనే చెప్పేశాడు. ఆ తర్వాత ఆయన సంగీతపరంగా ఇంకొక చరణం పాడాడు. కానీ దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనము, ఎందరో మహానుభావులు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చెప్పాడు ఆధ్యాత్మికంగా వేదాంతపరమైన మహనీయులు ఎందరూ ఉన్నారో వారికి, వీరికి, అందరికీ మనమందరం తెలుసుకోవటానికి చెప్పిన సందేశము ఏంటి అంటే, చంద్రుని మించు అంద చందములు హృదయారవిందమందు చూచి బ్రహ్మానందముందినవారలు ఎందరో మహానుభావులు అని ఒక అక్షరాల రసాన్ని పిండాడు. అంతకుముందు సామాన్యంగా పాడుకునేవారు, వారి ద్వారా సంగీతం అనేది ఆ అక్షర పదములు మధురంగా వినిపించేటువంటి మార్గాన్ని చూపించారు. ఇక్కడ చంద్రుని మించు అందచందములు అనే పదం వాడాడు. హృదయార విందమందు చూచి బ్రహ్మానందమొందిన వారలు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అంటే అందరికీ కాకుండా ఎవరికి వందనం పెట్టాడో మళ్ళీ చెప్పాడు. ఒక దివ్యమైన వెలుగు మనము సూచన చేశాడు. చంద్రుడు చాలా తెల్లగా ఉన్నాడు కదా, అవి చాలదు, అంతకన్నా ఇంకా గొప్పగా మించి ఉన్నది తన హృదయార విందమందు గురు మార్గమున, గురు ఉపదేశ మార్గమున ఆ స్వస్వరూపానుసంధానము స్వయంభూగా వెలయుచున్నటువంటి ఆ ఆత్మ దివ్య తేజస్సును హృదయారవిందము, అరవిందము అంటే అప్పుడప్పుడే వికసించుచున్న కమలము, అటువంటి తేజస్సు
మన భూమధ్య స్థానమునకెళ్ళి బ్రహ్మరంధ్రమునందు దర్శించినప్పుడు బ్రహ్మానందం పొందిన వారు అట్టివారు ఎందరో పొంది ఉంటారు, ఇంకా ఉంటారు, రాబోయే తరాలు కూడా ఆ పరంపర కొనసాగుతుంది అంటూ బ్రహ్మానందమొందిన వారలు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఇటువంటి వారికి వందనము అన్నాడు. అది ఆయన గొప్పతనంగా అలా అందరికీ కూడా ఒక సాహిత్యము, ఒక పద్యం పాడిన అందులో మనకు ఇహపరాలను సాధించేటువంటి, ఇహపరాలను గురించి ధన్యత చెందేటువంటి ఒక స్థితి ఇది తెలియజేశారు. ఇక ఇహము పరము అనే పదము రెండు వచ్చినప్పుడు శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదములో ప్రత్యేకంగా ఒక కీర్తన ఉంటుంది క్లుప్తంగా. తరుణి నిజ గురు భావము పరిపూర్ణమచలము పరాపర ద్వయరహితము, తరుణి నిజ గురు భావము అంటే పరిపూర్ణము ఎలాగున్నదంటే ఇహము పరము రెండకు రహితము చేసుకొని ఉన్నది, ఇహపరాలను రహితము చేసుకొని ఉన్నదేదో అది పరిపూర్ణము. అనగా ఇహమైనను పరమైనను దేవలోకమైన భూలోకమైన ఇది అంతయు వ్యవహారికమే కాక వీటికన్నిటికూ అధిష్టానం ముందే ఉన్నది కదా. వీటికన్నిటికూ అధిష్టానమై ముందే ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ పరతత్వము ఉన్నదో అది పరిపూర్ణంగా ఉన్నది అంటూ నిర్వికల్పము నిరాలంబము నిరాభాసము నిరా అవయవము నిరీంద్రియము తరుణే నిజ గురుభావము, మూలమేమియులేనిది గుర్తెరిగే దేహము తాలైక ఏమున్నది, దాల ఎరుకల జోలలో పడి కూలనేటికి పాలుమాలి ఈలెరిగి గురుకీలు గనుగొని జాలమే నిర్మూలమగుతను. ఒక గురువు ద్వారా గురుకీలు తెలుసుకొని జనించేది ఏదైతే ఉన్నదో అది నిర్మూలమయ్యేటువంటి స్థితి గురుముఖతః తెలుసుకో. దాల ఎరుకల జోలలో పడి కూలనేటికి పాలుమాలి అనే పదం అర్థమై ఉంది అందరికీ. కానీ దాల అంటే మన యొక్క త్రాసు ఏ కొద్దిగా తేడా వచ్చినా అటు ఇటు వాళ్తూ ఉంటుంది. ఈ మనసు అలాంటిది, బుద్ధి అలాంటిది. అట్లా కాకుండా ఇలా ఉండాలి. అది గురుకీలు ద్వారానే తెలుసుకుంటే జనించే ఇలాంటి యొక్క భిన్నంగా మారుతున్నటువంటి విషయము నిర్మూలమవుతుంది. అందుకే అన్నిటికన్నా గొప్పది గురు ఉపదేశమని, గురు శిష్య సాంప్రదాయము గొప్పదని యుగాల నుంచి కీర్తించటము, ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటమే. ఆ తర్వాత చలికి వనకక ఉన్నది అలా పలుకన్న పలకదు అలా సాటి ఏమీ లేనిది. తర్వాత ఎక్కడ ఆ పరిపూర్ణము నీకు పూర్ణంగా అనుభూతి పొందుతావు తర్వాత చెప్పాడు. చలికి వనకకయున్నది పలుకన్న పలుకదు అలసాటి ఏమీ లేనది, లోపలను ఎలుపలను అనకే తలపు లయమగు చోటు కావలా. నీ తలంపులు లయమగు చోటు, మనలో ఏ తలంపు లేకుండా లయమైన చోటు ఒకటి ఉన్నదట. ఎలుపలను లోపలను అనకే తలపు లయమగు చోటు కావల, ముళ్ళు గృచ్చగ సందు లేకను కలిగి ఉన్నది బట్ట బయలై. ముళ్ళు గృచ్చగ సందు లేకను కలిగి ఉన్నది బట్ట బయలై. ముళ్ళు గృచ్చగ సందు లేకుండా ఉన్నది అని అనేక సందర్భాల్లో పెద్దలు పరిపూర్ణ బోధలో చెప్తూ ఉంటారు. ఈ పదం ఆనాడు అప్పుడే ఆ పదము వాడినట్లు ఉంది. అట్లాగే మన తలంపులన్నీ లయమయ్యే చోటు ఏదో అది గురుసూటిగా గురు సూచనగా తెలుసుకుంటే మనసు పరాధీనమవటం. మనసు వ్యవహారికంగా ఉంటే ఈ వాసనలన్నీ తగులుకొని ఉంటాయి. మనసే దీనికి కారణమని అట్టి చిత్తప్రజ్ఞుడు ఎవరు, ఆ తలపు లయము చేసుకొని ఉన్నవారు ఎవరు అంటే సహజంగా మనమందరము వ్యవహారికములో ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నత స్థితిని పొందొచ్చు. గీతలో ఒకే ఒక సందేశం ఉంటుంది. వ్యవహారికమంతా ఏంటి, ఈ వ్యవహారికాల్లో పట్టుకున్న భవబంధాలేంటి,
అని అర్జునుడు అడిగినప్పుడు, లేదు, వాటికన్నిటికూ అతీతంగా ఉన్న ఆ వ్యక్తి ఎవరో నాకెట్లా తెలుస్తుంది, నేను ఎలా తెలుసుకోవాలి? స్థితప్రజ్ఞస్య కాపాస సమాధీతస్య కేశవ స్థితదిశి కిం ప్రభాసేత కిమాసేత వ్రజేత కిం. అటువంటి స్థితప్రజ్ఞుడు నేను ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఒక పెద్ద గ్రంథాలే రచనగా చెప్పాల్సి వస్తుంది. అట్లా అవసరంలా సర్వజ్ఞుడైన పరమాత్మ ముక్కుసూటిగా ఒక మాటతో చెప్పేశాడు. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఈ ప్రాభవముతో విరాజిల్లుతున్న ఈ సమస్త జగత్తు పరిపాలకులైతేనేమి, సేవకులైతేనేమి, కష్టజీవులైతేనేమి, కర్మయోగులైనా సరే అందరి యొక్క గతము మనోగతమే. మనస్సు పనిచేసినంత వరకే వ్యవహారికం ఉన్నది. మనస్సు లేదు, ఏదీ లేదు. అందరి గతం ఎంతవరకు ఉంది? మనసు మీద ఆధారపడి ఉంది. మనసు మర్చిపోయి గాఢ నిద్రలో ఉన్నాము, ఏమైనా సంబంధం ఉందా? లేదు. మళ్ళీ మనసు మేలుకుంటానే తగులుకుంటాయి అన్నీ. అందుకని మనోగతం అని భావించిన వాడు నిజమైన జ్ఞాని. అటువారు ఎలా ఉన్నారు? ఆత్మన్యేవాత్మనా పుష్ట స్థిత ప్రజ్ఞ సదోచ్యతే. ఆత్మను, ఈ జీవాత్మ పరమాత్మ తత్వాన్ని తెలిసి దానినే పొందుతూ అది ఏ సర్వజ్ఞత అని భావించిన వారు సంతృప్తిగా ఉంటారు గనక అటువంటి వారు చిత్తప్రజ్ఞులు. ఇట్టి భావాన్ని తెలియజేశారు. అందుకని అనేక విధాలుగా టైం ఏమైనా ఉందా? ఇకపోతే చిన్నగా అధ్యక్షుల వారికి చెప్తున్నాను, ఒక 2 నిమిషం. అందరము మనది మన తెలివి అనుకుంటున్నాం. రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ లోకులందరూ దీంతోనే పడిపోతున్నారు, నా తెలివి నా తెలివి అని. అఖిల మెరుగు తెలివి నాదేనని, నా తెలివి నాది అనుట తెలివి నువ్వు కావు. నా తెలివి నా తెలివి అంటే అఖిల మెరుగు తెలివి. సమస్త జీవరాశి కోటిలో ఏదేది ఎవరి అంతరంగం ముందు ఏమి ఉన్నదో అది అంతయు నాకు తెలుసు. నీకు తెలుసా? నీ తెలివి కోసమే నువ్వు గొప్ప నాది అనుకున్నావు. అది కాదు. మరి నువ్వెవరు అని ఆమెకు చెప్పాడు. అఖిల మెరుగు తెలివిని గాంచు తెలివి నువ్వు. ఈ సమస్తాన్ని అధిష్టానమై ఏదైతే ఉన్నదో అట్టి దానిని తెలుసుకొని నువ్వు ధరించవలసి ఉన్నది. అది నువ్వు. సర్వజ్ఞత కలిగిన ఆ సర్వేశ్వరుడు ఒక్కడే. సర్వము తెలుసు, అది తెలుసుకొని నడుచుకో అని సెలవిచ్చారు. అటువంటి జ్ఞానముతో మనమందరము ధరించాలని ఎందరో మహానుభావులు అన్నట్లు చాలామంది వచ్చారు కనుక అందరూ ఈ ఉపదేశ సందేశాన్ని తెలియజేయాలి. నాకు ఇచ్చిన విషయాన్ని పూర్తి చేసి ఇక్కడున్న అధ్యక్షుల వారికి మీకందరికీ మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః. దయతల సద్గురు బ్రహ్మ మహారాజుకు మరి సుబ్బారావు గురువు గారు చాలా చక్కగా చెప్పారు. పరిపూర్ణానికి సంబంధించి ఒక చక్కటి సందేశం చెప్పారు. పలుకన పలుకగరా కను తల పోయుదమని నమదికి తగలక ఎప్పుడున్ మొలుగృత్స సందులేకను కలిగున్నది బట్ట బయలు గదరామాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న. అది పలుకుకు అందేటువంటిది కాదు, పలుకుకు ఆవల ఉన్నటువంటిది. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, ఆ పరిపూర్ణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి. స్టార్టింగ్లోనే చెప్పారు ఎందరో మహానుభావులు అని త్యాగరాజు మహాత్ముడు పాడినటువంటి కీర్తన గుర్తు చేశారు. అంటే మహా అనుభవం కలిగినటువంటి వాడు మహానుభావుడు. మహానుభావుడు అంటే మహా అనుభవం, మామూలు అనుభవాలు కాదు. కూర వండటం, బిర్యానీ వండటం, ఈ వ్యవసాయం చేయడం ఇట్లాంటి వాళ్ళ అనుభవం కాకుండా జ్ఞానంలో అనుభవాన్ని గడించినటువంటి వాడు మహానుభావుడు. మహాత్ముడు అంటే ఆత్మజ్ఞానాన్ని అపారంగా తెలుసుకున్నటువంటి, అంటే గొప్పగా తెలుసుకున్నటువంటి వాడు మహాత్ముడు. మహానుభావుడు, మహాత్ముడు అనే పదాలు అలాంటి వాళ్ళకు వర్తిస్తాయి. మరి చాలా చక్కగా చెప్పారు. ఇద్దరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.